హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ భక్తి టీవీ. మన హైదరాబాద్ లో ఉన్న ప్రజలందరూ కూడా గ్రామ దేవతల్ని తమ ఇంటి ఎలువెలుపుగా భావించి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు మీకు సరూర్ నగర్ గ్రామ దేవత అయిన కిల్లా మైసమ్మ తల్లి దేవాలయాన్ని చూపించబోతున్నాను. 450 సంవత్సరాల క్రితం ఇక్కడ మైసమ్మ తల్లి స్వయంభూగా వెలవటం జరిగింది. ఈ ఆలయం విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే మనకి ఉంటుంది. మనం ముందు అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ ఆలయాన్ని గురించిన చరిత్రను మీతో పంచుకుంటాను. మీరు ఇప్పుడు చూస్తున్న అమ్మవారి విగ్రహం కొన్ని వేల క్రితం ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఇక్కడ ఒక కోట గుహలో అమ్మవారు స్వయంభూగా వెలవటం జరిగింది. ఆ అమ్మవారిని కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను, చూడండి. ఒక రాతి పైన అమ్మవారు శిరస్సు రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ అమ్మవారి ఎదురుగా మనకి కనిపించే అఖండ దీపం 400 సంవత్సరాల నుంచి అఖండంగా వెలుగుతూనే ఉందంట. అమ్మవారి శిరస్సు రూపం కిందనే మనకి ఒక స్వర మార్గం కనిపిస్తుంది. ఈ స్వరం నుండి దేవతా సర్పం వచ్చి అమ్మవారికి పూజలు నిర్వహిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. కిల్లా మైసమ్మ తల్లి దేవాలయంలో మైసమ్మ తల్లితో పాటుగా ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లి మరియు దుర్గామాత భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆషాఢ మాసం మరియు శ్రావణ మాసం దేవి నవరాత్రుల్లో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆదివారం శుక్రవారం రోజున అమ్మవారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా వందల మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న కిల్లా మైసమ్మ తల్లిని మనస్ఫూర్తిగా మనం నమ్మి ధర్మబద్ధమైన కోరికను అమ్మవారికి చెప్పుకొని ముడుపు కట్టుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందంట. ఈ ఆలయం చరిత్రకు వస్తే ఈ అమ్మవారి ఆలయానికి 400 నుంచి 500 సంవత్సరాల చరిత్ర ఉంది. 500 సంవత్సరాల క్రితం ఇప్పుడు మీరున్న ఈ ప్రాంతం అంతా కూడా కొండలు గుట్టలతో నిండి ఉండేది. లచ్చమ్మ అనే ఒక స్త్రీ అడవికి కట్టెలు తీసుకురావడానికి వచ్చినప్పుడు ఒక రాయి పైన అమ్మవారి రూపం లచ్చమ్మకి దర్శనం ఇవ్వటం జరిగింది. తను ఇంటికెళ్ళి కుటుంబ సభ్యులకి చెప్పి కుటుంబ సభ్యుల్ని తీసుకొని వచ్చి దీపం పెట్టి అమ్మవారికి పూజలు నిర్వహించడం జరిగింది. అప్పటి నుండి కూడా లచ్చమ్మ వంశానికి చెందిన కోడళ్లే ఈ దేవాలయానికి ప్రధాన పూజారులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అమ్మవారికి సంబంధించిన ప్రతి కైంకర్యం కూడా ఈ కోడల్నే నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు 3వ తరం కోడళ్ళు ఈ అమ్మవారికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఈ అమ్మవారు కోటలో వెలిసింది కాబట్టి ఈ అమ్మవారిని కిల్లా మైసమ్మ తల్లి అని పిలవటం జరుగుతుంది. 16వ శతాబ్దంలో కులీ కుతుబ్ షా ఈ కోటను నిర్మించ తలపెట్టాడు. కానీ తన మరణానంతరం కోటను నిర్మించడం ఆగిపోయింది. కానీ నవాబులు కూడా అమ్మవారి మహిమను గుర్తించి పూజలు నిర్వహించడం జరిగిందని భక్తులు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కోరిక నెరవేరిన భక్తులు ఈ అమ్మవారికి వడిబియ్యం మరియు బోనాన్ని సమర్పించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కోడిని మేకను కూడా అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలో ఉంది. ఈ కోట ప్రాంతం అంతా కూడా బోనాల సమయంలో భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కోటలో గదుల రూపంలో కనిపించేవన్నీ కూడా భక్తులు రుసుము చెల్లించి ఆదివారం రోజు బోనాల టైంలో ఇక్కడ స్టే చేయడం జరుగుతుంది. మీరిప్పుడు చూస్తున్న వీళ్ళే ఈ అమ్మవారిని 400 సంవత్సరాల నుంచి పూజిస్తున్న ఒక వంశానికి చెందిన కోడళ్ళు. ఇప్పుడు 3వ తరానికి చెందిన 13 మంది కోడళ్ళు ఈ అమ్మవారిని పూజించుకోవడం జరుగుతుంది. ఈ ఆలయాన్ని గురించిన విశేషాన్ని ఈ ఆలయ పూజారులుగా ఉన్న మహిళలను అడిగి మనం తెలుసుకుందాం. రామక్క కోడళ్ళు 6. ఆ 6కి మేము 13 మంది కోడళ్ళు. 13 మందిలో ఒక ఆమె చనిపోయింది. ఇప్పుడు 12 మందిమే ఇదే కంటిన్యూ అవుతున్నాం. వారానికి 6 ఇట్లా వస్తూ ఉంటాము. ఇప్పటికీ మేము సేవ చేయబట్టంటే మాకు తెలిసినప్పటి నుంచి మాకు తెలిసిందే ఇప్పుడు 40-50 ఏళ్ళ చరిత్ర. అంతా మా అత్తల కానించి చేసుకుంటూ వస్తున్నాం కనుక ఇదిగా ఎన్నేళ్ళ చరిత్ర అని మేము కంటిన్యూగానే ఒక కరెక్ట్గా అనేది చెప్పలేము. అవునా, ఇప్పుడు మాకు తెలిసినప్పటి నుంచి మేము 50-60 ఏళ్ళ నుంచి చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ దర్శించుకున్న ప్రజలు మాత్రము శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో బోనాలు, శ్రావణ మాసంలో బోనాలు, దసరాకు విజయదశమికి అమ్మవారికి వారం రోజులు నవరాత్రులు ఉత్సవాలప్పుడు కూడా చాలామంది వస్తూ ఉంటారు భక్తులు. బోనాలు మాత్రం ఆషాఢ మాసంలో స్టార్ట్ అయింది అంటే శ్రావణ మాసం వరకు కూడా కంటిన్యూ అవుతుంటాయి. పెద్ద జాతరలాగా అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా తమ కోరికలను తీర్చుకోవడానికి ముడుపులు కడతారు, బియ్యాలు పోస్తారు, బోనాలు చేసుకుంటారు, చుట్టాలను పిలుచుకొని ఏటలు గిట్లా కోసుకొని ఇక్కడ భోజనాలు గిట్లా చేసుకొని చుట్టాలను కూడా పిలుచుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎవరు ఏ కోరికలతో వచ్చినా తల్లి తప్పకుండా తీరుస్తుంది. అది
ఈ వీడియో మీకు నచ్చింది కదా. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ పరిసర ప్రాంతాల్లో పురాతనమైన మరియు విశిష్టమైన దేవాలయాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మేము వచ్చి షూట్ చేసి యూట్యూబ్లో ఆ వీడియోను పొందుపరచడం జరుగుతుంది. దానివల్ల వేలాది మంది లక్షలాది మందికి ఆ ఆలయం యొక్క విశిష్టత తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. నమస్కారం.